వేసేసి అందరూ కూడా దోసులు పడండి. చెప్పండి. స్వస్తి శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞా విద్యా బుద్ధి శ్రియం బలం ఆయుష్యం పరమేశ్వర సుప్రీడాలు ఏదం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ కూడా మిగిలిన వస్తువులు అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత ఆ గణపతి పూజా బియ్యము పసుపు వద్ద భద్రపరచుకున్న తర్వాత ఆ నీళ్లు అవన్నీ కూడా ఒక్కరు పోసేయాలని చెప్పాను కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అక్కడ 3 యాగశాలలు ఉన్నాయి కదండి, ఆ 3 యాగశాలల చుట్టూ కూడా ఒక ప్రదక్షిణం చేసుకోవాలి. ఇక్కడ హోమలో కూర్చున్న వారందరూ కూడా ఆ యాగశాల చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకొని స్వామీజీ వారు ఎవరైతే ఈ యొక్క యాగాన్ని సంకల్పించుకున్నారో ఆ స్వామీజీ వారి యొక్క దర్శనం చేసుకొని అప్పుడు అన్నప్రసాద వితరణ ఉంది. మనకి అందరికీ కూడా అన్నప్రసాదం ఉన్నది. ఈ యొక్క హోమం చేసుకున్న తర్వాత ఇటువంటి యాగ స్థలంలో అన్నప్రసాదాన్ని స్వీకరించడం చాలా ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి పిమ్మట మీరు మీ పనులు చూసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకులార్చన కార్యక్రమం ఉంది. భక్తులు మీకు తోచిన తమలపాకు డొనేషన్ కౌంటర్ వద్ద ఇవ్వచ్చు, లేకపోతే స్వామీజీ వారి దగ్గర పల్లెం ఉంటుంది కదా, స్వామీజీ వారి పక్కన ఆ పల్లెంలో కూడా మీరు వేయచ్చు. శ్రీమాత్రి ఇంతటి యాగాన్ని, ఇటువంటి యాగాలను మనమే ప్రోత్సహించాలి. అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి మీకు ఎంత శక్తి